నమస్కారం. ఈ రోజున ఒక్కసారి అని నమ్మించి మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అందరూ కూడా విద్యార్థి కాడి నుంచి లాస్ట్ ఎంప్లాయీస్ వరకు కూడా రోడ్డున పడ్డారు. ఇచ్చి మడమ తప్పను మాట తప్పనన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అన్ని మాట తప్పాడు, మడమ తిప్పాడు. అంతేకాకుండా ఈ రోజున ఈ విద్యార్థులు యువత భవిష్యత్తు ఎప్పుడైతే నేను 2,30,000 ఉద్యోగాలు ఇస్తానన్నాడో ఆ 2,30,000 ఉద్యోగాలు ఇవ్వకుండా వాలంటీర్లకి ఇచ్చి సరిచెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. యువతను మొత్తం రోడ్డు మీద పాలేశారు. ఆ రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిగ్రీ చదివిన విద్యార్థులకు యువతకు 3,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నానని అమరావతిలో డెవలప్ చేస్తానన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున అమరావతిలో ఎడారి చేసి అక్కడ ఉన్న రోడ్లు మొత్తం తోకుపోయి మెట్టలతో సహా 7 కిలోమీటర్లు 4 లైన్ వేసిన రోడ్డుని తోగేశాడు. అమరావతి 3 రాజధానులు అన్నాడు, కానీ 3 రాజధానులు ఎక్కడా కూడా లేదు. 3 రాజధానులని ప్రజలు మభ్యపెట్టి ఇప్పుడు వరకు కూడా 3 రాజధానులు కర్నూలు అన్నాడు, విశాఖపట్నం అన్నాడు. విశాఖపట్నంలో ఋషికొండ ఎలాంటి కొండ అది? అలాంటి కొండను తవ్వేసి అతనికి కావాల్సింది ఎంతవరకు డబ్బు సంపాదన, ప్రజలతో సంబంధం లేదు. ప్రజలకిచ్చిన మాట నెరవేర్చాలంటారు కానీ ఇవాళ వరకు కూడా ఏది కూడా నెరవేర్చల, ఏమీ లేదు. అంతా మద్య నిషేధం అన్నాడు. మద్య నిషేధం ఎక్కడ చేశాడు? మద్య నిషేధం పచ్చిసరికి ఇచ్చి రూపాయి ఇచ్చి 100 రూపాయలు లాక్కున్నాడు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డిని వైనాట్ 175 అన్నాడు. వైనాట్ 175 అన్నప్పుడు ఈ రోజున ఎమ్మెల్యేలు మార్చడం ఎందుకు? అసలు స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులు కూడా మార్చేస్తున్నాడు. ఎందుకన్నా అతను ధర పుట్టింది. జనసేన టీడీపీ ఎప్పుడైతే పొత్తు పెట్టుకుందో అతనికి డిపాజిట్లు కూడా వచ్చే ప్రదేశంలో లేదు. ఇవాళ అన్ని చర్యలు కూడా 34-40 సీట్లు తప్ప ఎక్కడా కూడా అతనికి ఎమ్మెల్యే సీట్లు ప్రతిపక్షంలో కూర్చొని అర్హత కూడా లేదు.